హాయ్ అండి. మరి ఇంకా ఈ రోజు అయితే మేము గన్నవరం వచ్చాం. మరి గన్నవరంలో మరి నేను చేసిన వర్క్ ఏంటంటే అండి, నిన్న డోర్లన్నీ అంటించుకున్నా కదండి. ఈ రోజు అయితే స్టిక్కర్లన్నీ ఓడ తీసేసి మొత్తం అన్ని ఫినిషింగ్ చేసాను. ఇప్పుడైతే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు టైం వచ్చి మనకి 1:15 అవుతుంది. ఇంక ఈ డోర్లు కూడా స్టిక్కర్లన్నీ ఓడ తీస్తారు. ఇప్పుడు ఇవైతే క్లీన్ చేయాలి, అంటే ఫినిషింగ్ పట్టాలి. తర్వాత ఇవి అయితే మొత్తం అన్ని క్లీన్ అన్ని ఎడ్జీలు అన్ని పట్టేసాను నీట్గా. ఇప్పుడు ఇవైతే హ్యాండిల్స్ కూడా మనం ఎక్కిచ్చేసాం అనమాట. ఇవన్నీ అయితే రెడీ చేసుకున్నాం మనం డోర్లు. ఇవ్వండి, ఇలాగైతే వస్తుంది. మధ్యలో అయితే ఆ బార్డర్ అయితే వేసాం అనమాట మనం. ఈ రకంగా అయితే మనం ఇప్పుడు ఈ ప్లేస్లో అనేది ఇప్పుడు బిగిస్తానండి మధ్య నుంచి. ఈ రకంగా అయితే అన్నీ రెడీ చేసేసుకున్నానండి. ఇంకైతే ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఎక్కిచ్చేస్తాను అనమాట. ఇవన్నీ ఫినిషింగ్ చేసుకున్నాం. కవర్లు అయితే ఇంకా తర్వాత పెట్టాలి. ఇంకా బోన్ చేసి అయితే ఇంకా అవి అయితే డోర్లు అయితే ఎక్కిచ్చేస్తానండి. అవి ఎక్కిచ్చేసిన తర్వాత ఇవి కూడా ఫినిషింగ్ చేసి ఇవి కూడా డోర్లు ఎక్కిచ్చేస్తాను. ఇదంటే ఈరోజు అయితే వర్క్ అయితే చేస్తున్నాం. తర్వాత ఇంకా బోన్ చేసి ఇంకా ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం అయితే అవి బిగిచ్చేస్తాను అనమాట. నిన్న అయితే రాత్రి రాజనగర్లో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. రాజనగర్లో మా తమ్ముడినేమో సీతారాంపురంలో కిటికీ రేఖలను మెష్ డోర్లు అయితే తయారు చేయాలి. అవి అయితే పెట్టాను అక్కడ. ఇదండి, ఇకైతే మధ్యాహ్నం నుంచి అయితే ఈ డోర్లు అయితే ఎక్కిచ్చేసానండి. కబోర్డ్కి డోర్లు అయితే ఆడిచ్చేసాము. 3 డోర్లు అనమాట ఇవి. తర్వాత ఇది వచ్చేసరికి ఈ బార్డర్ పీస్లు అనమాట. ఈ సైడ్ ఇలా బార్డర్ వస్తాయి. బార్డర్ పీస్ ఇది. ఈ బార్డర్కి వచ్చేసరికి మనం గ్రే కలర్ షీట్ అంటిస్తాం. ఇదైతే ఈ పీస్లు అయితే రెడీ చేసుకున్నారు. రేపు పొద్దున్న రాగానే ఫినిషింగ్ చేసి చుట్టూ బార్డర్ అయితే కొట్టేస్తాను. ఆ బార్డర్ కొట్టేసి బార్డర్కి అయితే ఆ గ్రే కలర్ షీట్ అయితే అంటించేస్తాను. ఇంకా దీని వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. తర్వాత ఈ డోర్లు కూడా మేము రెడీ చేస్తానండి. ఇటువంటి డోర్లు ఇవేమో పై డోర్లు, అవేమో కింద డోర్లు అండి. అవి కూడా బొందులు అన్ని రెడీగా చేసుకున్నాను. ఇంకా పొద్దున్నే రాగానే ఇక ఈ లోపల పక్క ఇదైతే ఆ పీసులు అయితే కట్ చేశాను. ఆ పీసులు అయితే అంటించేస్తాను. పొద్దున్న రాగానే అంటించేసుకొని ఇంకా ఆ డోర్లు పైన 2 డోర్లు కింద 2 డోర్లు వేసి హ్యాండిల్ చేసేస్తే అయిపోద్ది. ఇవి కూడా గోల్డ్ పీసులు అంటించేసాము. ఇది కూడా కంప్లీట్ చేసాం. తర్వాత ఇది కూడా షీట్ అంటించాం. అలా షీట్ అంటించేసి ఇవి కూడా గోల్డ్ పీసులు మొత్తం అన్ని అంటించేసాం అనమాట. ఈరోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే చేసామండి ఈరోజు. ఇదిగోండి, ఇంకా అయితే అంతవరకు అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇంకా రేపు శనివారం ఇంకా చేసేస్తే ఇంకా ఆ రూమ్ అనేది ఇంకా కంప్లీట్ అయిపోద్ది. తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ టీవీ యూనిట్ అనేది మనం చేయాలి. ఇంకా ఇదైతే మొదలు పెట్టాలి. ఇది సోమవారం నుంచి అన్నా మొదలు పెడతాము, లేదంటే పని ఆపడం కానీ ఏదో ఒకటి చేస్తాం. నాకు వేరే చోట కొద్దిగా బయట పనులు ఉన్నాయి. సూరంపల్లిలో ఆల్రెడీ మీకు కబోర్డ్ చేసి ఆపేసే కదండి. దానికి సంబంధించిన రెక్కలు మెస్ రెక్కలు అనేది సీతారాంపురంలో అయితే తయారు చేస్తున్నారు. ఇంకా అయితే అయిపోతాయి. ఇవాళ మెస్ డోర్లు చేసాడు. రేపు కిటికీ రెక్కలు అక్కడే ఇంకో చోట బిల్డింగ్ కి కిటికీ రెక్కలు చేయాలి. కిటికీ రెక్కలు కూడా తయారు చేస్తాడు రేపు మా తమ్ముడు. ఇంకా ఇవి అయితే అయిపోతాయి. ఇంక ఈ రోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే చేసామండి. ఇంకా రేపైతే మనకు ఆ బెడ్రూమ్ అనేది టోటల్ గా కంప్లీట్ అయిపోద్ది. ఇదండి ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.